సుస్వాగతం. అన్ని రకాల వ్యాపారాలు కంపెనీలు పెట్టారు. అనుమతించినటువంటి విశ్వవిద్యాలయం నో అఫిలియేషన్ జస్ట్ లైక్ ఎనీ స్టాన్ఫర్డ్ స్టేట్కి సిలికానాలో 16 ఏళ్ల క్రితం ప్రారంభమైంది సార్. జగమంత కుటుంబం అనేటువంటి భావన అనమాట. ఈ 16 ఏళ్లలో తెలుగు సాహిత్యం, సంస్కృతి, సంప్రదాయం, జానపదం, సినిమా కార్యక్రమాలు అనేవి వేదిక మీద చేయాల. మనం చూసారు విజయవాడలో 25,000 మంది కూచిపూడికి వచ్చారు. అట్లాగే మొట్టమొదటిసారి నిర్వహించాము. ఆనాటి మీ కళ గచ్చిబౌలి స్టేడియం 2014లో వాళ్ళు మీరు ముందు రోజున వచ్చారు. బట్ ఆ రోజున అట్లా జరిగింది. ఇలాంటి తొందరలో మన అమరావతిలో కూడా వస్తే అప్పటికి ఈ సంవత్సరం మనం 50,000 మందికి నేర్పబోతున్నాము. బాపు గారు, కరుణాకర్, మన తెలుగు ఇది చాలా మంది లైబ్రరీలో కూడా పెట్టుకుంటారనమాట. అది మన సోవనీరు. ఇవి ఆవిష్కరించినటువంటి ఇల్లు. మనం ఇప్పటికీ శాస్త్రీయ సంగీతం కానీ, నాట్యం కానీ, మంగళవాద్యాలు కానీ 9 గిన్నీస్ రికార్డు తీసుకొచ్చాం మన రాష్ట్రానికి. మండలి వెంకటకృష్ణారావు గారి పురస్కారం ఇచ్చారు. ఇక్కడ అమెరికాలో మన భారతదేశం మన్మోహన్ సింగ్ గారి దగ్గర నుంచి కాలిఫోర్నియా గవర్నర్ ఆర్నాల్డ్ ష్వార్జ్నెగ్గర్ వరకు ముఖ్యమంత్రి గారు భారతీయుల చరిత్రలో తొలిసారిగా నెలకొల్పిన ఈ విశ్వవిద్యాలయంలోకి ఈనాడు అడుగుపెట్టడం ఒక చారిత్రాత్మకమైనటువంటి సన్నివేశము. ఈ సన్నివేశంలో పాల్గొనడానికి వచ్చిన మీ అందరికీ స్వాగతం. దయచేసి 16 సంవత్సరాల క్రితం ప్రారంభించి అంచెలంచెలుగా తెలుగు భాష, సంస్కృతి, సాహిత్యమే ఊపిరిగా ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఇంగ్లీష్ అంటారు, కోటి మాటల కోట. తెలుగులో ఉన్న ప్రతి మాటని ఈనాడు యూనికోడ్లోకి ఎక్కించాలని, అది మన ప్రభుత్వ సాయంతో సిలికానాంధ్ర పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్తో త్వరలో చేయాలని మా కోరిక. 2 సంవత్సరాల్లో మనం కంప్యూటర్ సైన్స్, బయోటెక్నాలజీ, కంప్యూటేషనల్ లింగ్విస్టిక్స్ అన్నీ ప్రారంభించాలని, జేఏ చౌదరి గారు అయితే మన ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీతో ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెడదామని అన్నీ చేశారు. కానీ ఆనంద్ గారి చొరవతో మీరందరూ యూనివర్సిటీ ఆఫ్ సిలికాన్ ఆంధ్ర ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం బ్రహ్మాండమైన నేను టైం చూశాను. మన కల్చర్ని ప్రమోట్ చేస్తూ గిన్నీస్ రికార్డ్ అయితే 7 గిన్నీస్ రికార్డ్ సృష్టించారు. అప్రిసియేషన్ అయితే చాలా ఇక్కడ గవర్నమెంట్స్ కానీ చాలామంది అప్రిషియేట్ చేసే విధంగా చాలా కార్యక్రమాలు చేశారు. ఇంకొక పక్కన పిల్లలకి 8,000 మందికి సాటర్డే, సండే, శని, ఆదివారాలు బ్రహ్మాండంగా తెలుగు నేర్పిస్తున్నారు. దగ్గర కొన్ని వందల మంది వాలంటరీగా ముందుకు వచ్చేది నేర్పిస్తున్నారు. ఇకపోతే కూచిపూడి కూడా చాలా బాగా ఇక్కడ గిన్నీస్ రికార్డ్ ఎక్కింది. హైదరాబాద్లో చేశారు, మొన్న విజయవాడలో చేశారు. ఇవన్నీ కూడా మన కల్చర్ని, మన సాంప్రదాయాల్ని బ్రహ్మాండంగా ప్రమోట్ చేస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే మేము న్యాయం చేయలేకపోయాం, తక్కువ టైం ఇస్తున్నాం. కానీ ఈ ప్రోగ్రాంలో ముందు అనుకోలేదు. కానీ ఈరోజు ఇక్కడ మిమ్మల్ని చూసిన తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు డెఫినెట్గా వస్తాను. ఎక్కువ సమయం చేస్తాను. మీరు చేసే కార్యక్రమాలు చరిత్రలో శాశ్వతంగా మిగిలిపోతాయి. అలాంటి బ్రహ్మాండమైన కార్యక్రమాలు మీరు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికాకు వచ్చి, అందులో సిలికాన్ వ్యాలీకి వచ్చి, మీరందరూ కూడా మామూలుగా అయితే ఆనంద్ గారు డబ్బులు సంపాదించారు, బ్రహ్మాండంగా సంపాదించాడు. కానీ కాదు, మన నాగరికతని కాపాడాలి, మన సంస్కృతిని ప్రమోట్ చేయాలి, అమెరికాలో ఉన్న ఆంధ్రప్రదేశ్ను మరిచిపోకూడదనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు చేపట్టారు. భాషను బ్రహ్మాండంగా ప్రమోట్ చేస్తున్నారు.
ఒక మాటలో చెప్పాలంటే మన రాష్ట్రం పట్ల మన భాష పట్ల ఎంత మక్కువ ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఈరోజు ఎవ్వరూ చేయలేని పని ఈ ఆర్గనైజేషన్ చేశారు. ఈ ఆర్గనైజేషన్లో కొన్ని వందల మంది పనిచేశారు, అనేక విధాలుగా శ్రమ చేశారు. మీ శ్రమంతా కూడా ఈరోజు చూస్తే మన రాష్ట్ర ప్రయోజనాలే కాకుండా ప్రతిష్ట పెంచే విధంగా కార్యక్రమాలు చేశారు. నిన్న ఈరోజు నేను చూస్తున్నాను. నేను ఆ రోజు ఎక్కువ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ప్రమోట్ చేశాను, నాలెడ్జ్ ఎకానమీని ప్రమోట్ చేశాను. దానికి కారణం అమెరికాకు వచ్చినప్పుడు నాలెడ్జ్ ఎకానమీలో ప్రాధాన్యత ఉంటే మంచి ఉపాధి ఉద్యోగాలు వస్తాయి, భవిష్యత్తు ఉంటుందనే ఉద్దేశంతో ప్రమోట్ చేశాను. ఈరోజు కొన్ని లక్షల మంది ఇక్కడికి వచ్చారు, బ్రహ్మాండంగా రాణిస్తున్నారు. నేను ఆ రోజు ఇంకొక మాట చెప్పాను, ప్రొఫెషనల్స్గా మీరు వచ్చారు, చాలా సంతోషం. ఇప్పుడు ఆంటర్ప్రెన్యూర్స్గా మీరు తయారకండి, పారిశ్రామికవేత్తగా ముందుకు వెళ్ళండి అని చెప్తే ఈరోజు చూస్తే ప్రతి ఒక్కరూ ఒక పారిశ్రామికవేత్తగా తయారై బ్రహ్మాండంగా ఇక్కడ రాణించే పరిస్థితికి వచ్చారు. ఆ సందర్భంలో డబ్బులు సంపాదించడం ఎంత ముఖ్యం, మన యొక్క నాగరికతను మన యొక్క భాషను కాపాడుకోవడం అంతే ముఖ్యం. అందులో భాగంగా యూనివర్సిటీ ఆఫ్ సిలికాన్ ఆంధ్రప్రదేశ్గా కాకుండా ఈరోజు చూస్తూ ఉంటే ఎంత చక్కగా వాతావరణం, మంచి వాతావరణంలో మీరు ఇక్కడ కూర్చొని బ్రహ్మాండంగా మన భాషని ప్రొటెక్ట్ చేస్తున్నారు, ప్రమోట్ చేస్తున్నారు. కూచిపూడి డ్యాన్స్ని ఒక విధంగా చెప్పాలంటే కూచిపూడి డ్యాన్స్కి ఎంతోమంది ప్రాధాన్యత ఇచ్చారు, ప్రాముఖ్యత